వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మహిళలకు ఎంతో ఇష్టమైంది బంగారం. అసలే ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఉగాది తర్వాత పెళ్లిళ్లు శుభకార్యాలు మరింత పెరగనున్నాయి. మన దేశంలో సాధారణంగా పెళ్లిళ్లు శుభకార్యాలు పండుగలు అంటే ముందుగా గుర్తొచ్చేదే బంగారం. బంగారం లేకుండా ఏ పెళ్లి జరగదు. అయితే ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి పసిడి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో రికార్డులు కొడుతున్నాయి. దీంతో పెళ్లిళ్లు చేసేవారికి బంగారం కొనుగోలు చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు కాస్త తగ్గి ఉపశమనం కల్పించాయి. అయితే అది 2 రోజుల ముచ్చటే అయింది. బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. తులం స్వచ్ఛమైన బంగారం రేటు మళ్లీ 90,000 మార్క్ దాటింది. ఈ క్రమంలో మార్చి 26వ తేదీన హైదరాబాద్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధర మళ్లీ పెరిగింది. మంగళవారం పసిడి ధర కాస్త తగ్గి ఊరటనిచ్చినప్పటికీ మళ్లీ నేడు పెరిగింది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అంటూ పసిడి ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. నిన్న అంటే మంగళవారం తగ్గిన రేటు నేడు అంటే బుధవారం మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో వరుసగా కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న స్వల్పంగా తగ్గి కాస్త ఊరట కలిగించినప్పటికీ ఇవాళ మళ్లీ షాక్ ఇచ్చింది. బుధవారం ఉదయం 6:30 గంటల సమయం ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 80,392 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల తులం పసిడి రేటు 87,700కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,529 రూపాయలు కాగా 24 క్యారెట్ల తులం పసిడి రేటు 87,850 వద్ద కొనసాగుతోంది. అలాగే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 80,658 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల తులం పసిడి రేటు 87,990కు చేరుకుంది. మరి ఈ రోజు పసిడి ధరలు ఇలా ఉన్నాయి. మరి రేపు ఎలా ఉంటాయో రేపు చూద్దాం.